ఓం శాంతి. మురళి డేట్ 2/6/2026. మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక మార్గదర్శకులు. మీరు గృహస్థ వ్యవహారం సంభాళన చేస్తూ కమల పుష్ప సమానంగా తయారై స్మృతి యాత్ర చెయ్యాలి, ఇతరులతో చేయించాలి. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఎటువంటి అలంకరణ చేస్తూ ఉన్నారు? ఏ అలంకారాన్ని వద్దంటారు? జవాబు: బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఆత్మిక అలంకరణ చేసేందుకు వచ్చాను. మీరెప్పుడూ శరీరాన్ని అలంకరించుకోరాదు. మీరు బికారులు. మీకు ఫ్యాషన్ చేసుకోవాలనే ఆసక్తి ఉండరాదు. ప్రపంచం చాలా చెడిపోయి ఉంది. అందువలన కొంచెం కూడా శరీరానికి ఫ్యాషన్ చేసుకోకండి. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చేసింది. ఆఖరికి వహదిన్ ఆయా ఆజ్. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. బేహద్ అనగా ఎలాంటి హద్దులు లేవు. అనేక మంది పిల్లలున్నారు. లెక్కలేనంత మంది పిల్లలందరికీ తండ్రి ఒక్కరే. వారిని రచయిత అని అంటారు. అక్కడ ఉన్నవారు హద్దులోని తండ్రులు, కానీ వీరు బేహద్ ఆత్మలకు తండ్రి. వారు హద్దులోని శారీరక తండ్రులు, కానీ వీరు అనంతమైన అందరికీ ఒకే ఒక్క తండ్రి. భక్తి మార్గంలో ఆత్మలందరూ వీరినే స్మృతి చేస్తారు. భక్తి మార్గంతో పాటు రావణ రాజ్యం కూడా ఉందని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు మమ్మలను రావణ రాజ్యం నుండి రామరాజ్యంలోకి తీసుకొని వెళ్ళండని పిలుస్తున్నారు. తండ్రి అర్థం చేస్తున్నారు, భారతదేశానికి యజమానులుగా ఉండిన దేవీ దేవతలు ఇప్పుడు లేరు. వారెవరో కూడా ఇప్పుడు మీకు తెలుసు. మనమే సత్యయుగంలో సూర్యవంశ రాజ్య కుటుంబానికి యజమానులుగా ఉండేవారం. రాజారాణి ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. పిల్లలైన మనకు రాజ్యభాగ్య వారసత్వాన్ని ఇచ్చేందుకు విశ్వానికి యజమానులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు అందరూ భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గాన్నే రావణ రాజ్యం అని అంటారు. పిల్లలైన మీకు జ్ఞాన మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తూ ఉన్నారు. ఆ బేహద్ తండ్రిని భక్తి మార్గంలో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మలకు జ్ఞాన రాజధాని లభిస్తుంది. తర్వాత అర్ధకల్పం వరకు మీరు పిలవనే పిలవరు. అయ్యో రామ, అయ్యో ప్రభు అని పిలిచే అవసరమే ఉండదు. దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యో రామ అని అంటారు. మీకు అక్కడ దుఃఖం కలగనే కలగదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అర్ధకల్పం జ్ఞానమనే పగులు, అర్ధకల్పం భక్తి అనే రాత్రి. భక్తి మనలను కిందికి దించేస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో మెట్ల చిత్రం జ్ఞానం తప్పకుండా ఉండాలి. తండ్రి అర్థం చేస్తున్నారు, ఇది 84 జన్మల చక్రం. చక్రాన్ని తెలుసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అందుకే బాబా సృష్టి చక్ర చిత్రాన్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆ చిత్రం ద్వారా మనము ఈ చక్రాన్ని తెలుసుకుంటే 21 జన్మల రాజ్య భాగ్యం తీసుకుంటామని రుజువు చేయవచ్చు. ఇప్పుడు మీరు చాలామంది తయారయ్యారు. చాలా పెద్ద ఆత్మిక సైన్యం తయారైంది. మీరంతా మార్గదర్శకులు. బాబా కూడా పాండానే, వారిని గైడ్ అని కూడా అంటారు. పాండా అనే పదము శుభప్రదమైనది. యాత్రలకు తీసుకొని వెళ్ళేవారిని పాండాలని అంటారు. యాత్రికులకు అక్కడ అన్నీ చూపించేందుకు ఒక గైడ్ లభిస్తారు. తీర్థయాత్రలో కూడా పాండాలు లభిస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, జన్మ జన్మాంతరాలు తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. అమర్నాథ్ యాత్రకు వెళుతారు, ఇతర తీర్థయాత్రలకు కూడా వెళుతారు, ప్రదక్షిణలు చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అదే స్మృతి ఉంటుంది. ఇల్లు వాకళ్ళు, వృత్తి వ్యాపారాలు అన్నింటి నుండి మనస్సు తొలగిపోతుంది.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ వృత్తి వ్యాపారాలు కూడా చేసుకుంటూ గుప్తంగా యాత్ర చేస్తూ ఉండండి అని ఇక్కడే మీకు అర్థం చేయిస్తారు. ఇది ఎంత మంచిది, ఎంత పెద్ద వ్యాపారం, ఎంత కావాలంటే అంత చేసుకోండి, వద్దని చెప్పరు. మీ రాజ్యం కూడా సంభాలన చేసుకోండి. జనక మహారాజుకు కూడా ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభించింది కదా. మీరు బాహ్యయాత్రలు మొదలైన వాటి వైపు వెళ్ళి ఎదురు దెబ్బలు తినే అవసరం లేదు. మీ ఇల్లు వాకిళ్ళు కూడా పూర్తిగా సంభాలన చేసుకోవాల్సి ఉంటుంది. తెలివిగల మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంతో విసుగు చెందరాదు. కుమారీ కుమారులు సన్యాసులు వంటి వారు కావున వారిలో వికారాలే ఉండవు. 5 వికారాల నుండి దూరంగా ఉంటారు. మన అలంకరణే ప్రత్యేకమైనది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, వారు అలంకరణ వేరుగా ఉంటుంది. వారిది తమో ప్రధాన అలంకరణ, మీది సతో ప్రధాన అలంకరణ. మీరు దీని ద్వారా సతో ప్రధాన సూర్యవంశ రాజ్యంలోకి వెళ్ళాలి. తండ్రి తన పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. తమో ప్రధానమైన శారీరక అలంకరణ కొద్దిగా కూడా చేసుకోకండి. ప్రపంచం చాలా చెడిపోయి ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఫ్యాషన్గా ఉండకండి. ఫ్యాషన్ ఆకర్షిస్తుంది. ఈ సమయంలో సౌందర్యం కూడా మంచిది కాదు. నల్లగా ఉండట చాలా మంచిది. ఎవరు పంచా వేయరు. అందంగా ఉంటే మీ వెనకే తిరుగుతూ ఉంటారు. కృష్ణుని కూడా నల్లగా చూపిస్తారు. మీరు శివబాబా ద్వారా తెల్లగా పవిత్రంగా అవ్వాలి. వారు పౌడరు మొదలైనవి వేసుకొని తెల్లగా అవుతారు. ఎంత ఫ్యాషన్గా ఉంటారో చెప్పలేము. షావుకార్లు సర్వనాశనం అవుతూ ఉన్నారు. పేదవారు బాగున్నారు. పల్లెలకు వెళ్ళి పేదల కళ్యాణము చేయాలి. కానీ శబ్దం వ్యాపింపం చేయాలి. పెద్ద మనుషులు కూడా కావాలి. మీరందరూ పేదవారు కదా. ఎవరైనా షావుకార్లు ఉన్నారా? మీరెంత సాధారణంగా కూర్చున్నారో చూడండి. బొంబాయిలో ఫ్యాషన్లు చూస్తే ఎలా ఉన్నాయో తెలుస్తుంది. బాబా వద్దకు వచ్చినప్పుడు మీరు శారీరక అలంకరణ చేసుకున్నారు. మీరు వస్తే జ్ఞాన అలంకరణ చేయిస్తాను. దాని వలన మీరు స్వర్గంలో 21 జన్మలకు దేవతలుగా అవుతారు. సదా సుఖంగా ఉంటారు. ఎప్పుడూ ఏడ్వరు, దుఃఖపడరు. ఇప్పుడు మీరు ఈ శారీరక అలంకరణ వదిలేయండి. జ్ఞానరత్నాలతో నేను మీకు ఎంత ఫస్ట్ క్లాస్గా అలంకరణ చేస్తానంటే దానిని వర్ణించలేము. నా సలహాను అనుసరిస్తే మిమ్మల్ని పట్టపు రాణులుగా తయారు చేస్తాను. ఇది మంచిదే కదా. భారతవాసులైన మిమ్మల్ందరినీ ఈ తమో ప్రధాన అసురీ ప్రపంచం నరకం నుండి తీసుకొని వెళ్ళి స్వర్గంలోని మహారాణులుగా తయారు చేస్తాను. పిల్లలైన మీకు ఈరోజు మనం తెల్లని దుస్తులతో ఉన్నాము. స్వర్గంలో జన్మ తీసుకుని బంగారు స్పూన్తో పాలు తాగుతామని తెలుసు. ఇది చాలా చెడిపోయిన ప్రపంచం. స్వర్గం స్వర్గమే, దానిని వర్ణించలేము. ఇక్కడ మీరు బికారులుగా ఉన్నారు. భారతదేశం బికారిగా ఉంది. బికారి నుండి రాకుమారుడు అని మహిమ చేయబడింది. మళ్ళీ ఈ భారతదేశంలో జన్మ తీసుకుంటారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేశారు. రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది. తినేందుకు కూడా ఏమీ లేని వారు నిరుపేదలు అంటారు. వారికి దానం ఇవ్వబడుతుంది. భారతదేశమే చాలా నిరుపేదగా మహాపేదగా ఉంది. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారని కూడా పాపం వారికి తెలియదు. వారికి దానం ఇవ్వబడుతుంది. భారతదేశం చాలా నిరుపేదగా మహాపేదగా ఉంది. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారని కూడా పాపం వారికి తెలియదు. రోజు రోజుకు మెట్ల కిందకు దిగుతూనే వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరూ నిచ్చెన పైకి ఎక్కలేరు. 16 కళల నుండి 14, తర్వాత 12 కళలు కిందికి దిగి వస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా మొదట 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. తర్వాత 14 కళలోకి దిగుతారు కదా. ఈ విషయాలు కూడా బాగా గుర్తుంచుకోవాలి. నిచ్చెన దిగుతూ పూర్తిగా పతితం అయిపోయారు. మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారు చేసేదెవరు?
ఈ ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది. ఈ మాట కూడా అందరూ అంటారు, కానీ ఏ చరిత్ర రిపీట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. సత్యుగం ఆయువు లక్షల కోట్ల సంవత్సరాలు శాస్త్రాల్లో రాసేశారు. సత్యుగం ఎప్పుడు వస్తుంది అని వారిని అడగండి, ఇంకా 40,000 సంవత్సరాలు పడుతుందని అంటారు. కల్పం ఒక ఆయుష్ 5,000 సంవత్సరాలని మీరు రుజువు చేసి చెప్తారు. సత్యుగం ఆయువే లక్షల సంవత్సరాలని వారంటారు. గాఢ అంధకారంలో ఉన్నారు కదా, భగవంతుడు వచ్చి ఉంటారని మనుషులు ఎలా అంగీకరించాలి? కలియుగం అంతమైనప్పుడు భగవంతుడు వస్తారని వారు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. వినాశనం ఎదుటనే నిలబడి ఉంది. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కానీ కుంభకర్ణుని వలె నిద్రిస్తూ ఉన్నారు. అందువలన వారు అయ్యో అయ్యో అంటూ మరణిస్తారు. మీరు జయ జయ ధ్వనులు చేస్తారు. వినాశనంలో అయ్యో అయ్యో అనే ఆక్రందనలు జరుగుతాయి. విపరీత బుద్ధి గలవారు అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రికి సత్యమైన సంతానం. నరకం వినాశనం అవనున్నది. స్వర్గం ఎలా తయారవుతుంది? ఇది మహాభారత యుద్ధం. మీరంటారు, దాని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. మనుషులకు ఈ విషయం ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు మనకు దైవీ స్వరాజ్యం అనే వెన్న లభిస్తూ ఉందని మీ బుద్ధిలో ఉంది. వారు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. వారు కూడా మనుషులే, మీరు కూడా మనుషులే. కానీ వారు అసురీ సంప్రదాయానికి చెందినవారు, మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారు. తండ్రి పిల్లల సమ్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు ఆంతరిక ఖుషి ఉంటుంది. మీరు ఇప్పుడు ఎలా తీసుకుంటూ ఉన్నారో అలా అనేక సార్లు ఈ రాజధాని తీసుకున్నారు. వారు పిల్లల వలె పరస్పరం కొట్లాడుకుంటారు. విశ్వ చక్రవర్తి పదవి అనే వెన్న మీకు లభిస్తుంది. మీరు ఇక్కడకు వచ్చేది విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు. బాబాతో యోగం జోడించి కర్మాతీత స్థితిని పొందుకుంటామనే మీకు తెలుసు. వారు పరస్పరం కొట్లాడుకుంటారు. మనము విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటాము. ఇది సాధారణ విషయం. బాహుబలంతో విశ్వ చక్రవర్తిని పదవిని తీసుకోలేరు. మీరు యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. మీది అహింసో పరమో దేవీ దేవతా ధర్మం. అచ్చట 2 రకాల హింసలు ఉండవు. కామఖడ్గంతో బరువు హింస అన్నింటికంటే చెడ్డది. అది మీకు ఆది మధ్యాంతల దుఃఖమును కలుగజేస్తుంది. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయమని పిలుస్తారు. అనగా ఎప్పుడో ఒకప్పుడు పావనంగా ఉండేవారిని కదా. భారతవాసులైన పిల్లలే దుఃఖం నుండి విముక్తులుగా చేసి శాంతిధామానికి తీసుకొని వెళ్తామని పిలుస్తారు. దుఃఖమును హరించి సుఖమునివ్వండి అని అడుగుతారు. కృష్ణుని హరి అని కూడా అంటారు. బాబా మమ్మల్ని హరి నివసించే ద్వారంలోకి తీసుకొని వెళ్ళమని పిలుస్తారు. హరిద్వారము, కృష్ణపురము, ఇది కంసపురం. ఈ కంసపురం మనకు ఇష్టం లేదు. మాయామచ్చంద్ర నాటకం చూపిస్తారు కదా. రావణ రాజ్యం ద్వాపరం నుండి మొదలవుతుంది. మీకు తెలుసు. పావనంగా ఉన్న దేవతలే పతితులుగా అవ్వడం ప్రారంభిస్తారు. దీని గుర్తులు కూడా జగన్నాథ్పురిలో ఉన్నాయి. ప్రపంచమంతటికీ చాలా పెద్ద మురికి అంటుకుంది. ఇప్పుడు మనం ఆ విషయాలన్నిటి నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తాం. ఇందుకే చాలా గొప్ప ధైర్యము, శూరత్వం అవసరం. బాబా వారిగా అయిన పిదప పతితులుగా అవ్వరాదు. స్త్రీ పురుషులు కలిసి ఉంటూ చాలా గొప్ప ధైర్యం, శూరత్వం అవసరం. బాబా వారిగా అయిన పిదప పతితులుగా అవ్వరాదు. స్త్రీ పురుషులు కలిసి ఉంటూ వారి మధ్య అగ్ని రగులుకోకుండా ఉండుట వీలు కాదని వారంటారు.
అందుకే ఇక్కడ స్త్రీ పురుషులను సోదరీ సోదరులుగా చేస్తారని ఆందోళన చేస్తారు. ఈ విధంగా ఎక్కడా వ్రాయలేదు. ఇది ఏం ఇంద్రజాలం అని అంటారు. బ్రహ్మకుమారిల వద్దకు పోతే వారు మిమ్మల్ని కట్టి పడేస్తారని కూడా అంటారు. ఈ విధంగా తప్పుదారి పట్టిస్తారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఎవరికి పాత్ర ఉందో వారు ఎలాగైనా వచ్చేస్తారు. ఇందులో భయపడే పని లేదు. శివబాబా జ్ఞానసాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. బ్రహ్మ ద్వారా పతితులను పావనంగా చేస్తున్నారు. ఈ వాక్యం ఎవరైనా చదివేందుకు వీలైనంత పెద్ద అక్షరాలతో వ్రాయండి. పవిత్రత విషయంలో అనేక విఘ్నాలు కలుగజేస్తారు. బాబా అంటున్నారు, పిల్లలు ఏ దేహదారులపైన కూడా కొంచెం కూడా మోహం ఉండరాదు. ఏ కొద్దిగా మోహమున్నా అందులో చిక్కుకొని పోతారు. ఇక్కడ అమ్మ మరణించిన హల్వా తినండి. అమ్మ మరే తో భీ హల్వా కానా, బీవీ మరే తో భీ హల్వా కానా. బాబా తమ ముందు కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉన్నారు, రేపటి రోజు ఎవరైనా మరణిస్తే ఏడువరు కదా, కన్నీరు కారిస్తే ఫెయిల్ అయిపోతారు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇందులో ఏడ్చే మాట ఏముంది? ఇది ఎవరైనా వింటే నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడాలని అంటారు. మేము మంచి మాటలే మాట్లాడుతూ ఉన్నామని చెప్పండి. సత్యుగంలో ఏడ్పు ఉండనే ఉండదు. ఇప్పటి మీ జీవితం దానికంటే ఉన్నతమైనది. మీరు అందరినీ ఏడ్పు నుండి రక్షించేవారు. మీరెలా ఏడుస్తారు? మనకు పతులకే పతి లభించారు. వారు మనము స్వర్గంలోకి తీసుకొని వెళ్తారు. నరకంలోకి తోయు వారు కొరకు ఎందుకు ఏడవాలి? బాబా చాలా మధురమైన మాటలను వారసత్వాన్ని తీసుకునేందుకు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు భారతదేశానికి ఎంత అకల్యాణం జరిగింది. తండ్రి వచ్చి కళ్యాణం చేస్తారు. భారతదేశాన్ని మగధ దేశమని కూడా అంటారు. సింధ్ దేశం వంటి ఫ్యాషన్ యుక్తమైన దేశం ఏదీ ఉండదు. విదేశాల నుండి ఫ్యాషన్లు నేర్చుకొని వస్తారు. వెంట్రుకలు అలంకరించుకునేందుకు ఈనాటి ఆడపిల్లలు ఎంతగానో ఖర్చు చేస్తారు. వారిని నరకంలోని అప్సరస్సులని అంటారు. తండ్రి మిమ్మల్ని స్వర్గంలోని దేవతలుగా తయారు చేస్తారు. మాకిదే స్వర్గమని ఈ సుఖము తీసుకోనివ్వండి అని వారంటారు. రేపు ఏమవుతుందో ఏం తెలుసు అని కూడా అంటారు. ఈ విధంగా అనేక రకాలైన విచారాలు చేయువారు వస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్, సత్యమైన ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యి అందరికీ ఇంటికి మార్గాన్ని తెలపాలి. శరీర నిర్వహణ కొరకు వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ స్మృతి యాత్రలో ఉండాలి. కార్య వ్యవహారాల్లో విసుగు చెందరాదు. 2వ పాయింట్, జ్ఞాన అలంకరణ చేసుకొని స్వయాన్ని స్వర్గంలోని దేవకన్యగా తయారు చేసుకోవాలి. ఈ తమో ప్రధాన ప్రపంచంలో శరీరాన్ని అలంకరించుకోరాదు. కలియుగంలో ఫ్యాషన్లు వదిలేయాలి. వరదానం, బాలకతనపు మరియు యజమానితనపు బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా నడుచుకునే సఫలతామూర్తి భవ. సేవ యొక్క సంబంధంలో వీలైనంత ఎక్కువగా బాలకతనం, మీ పురుషార్థం యొక్క స్థితిలో మాలికతనం, సంపర్కం మరియు సర్వీస్లో బాలకతనం, స్మృతి యాత్ర మరియు మథనం చేయుటలో మాలికతనం, సాథీలు మరియు సంఘటనలో బాలకతనం మరియు వ్యక్తిగతంలో మాలికతనం. ఈ బ్యాలెన్స్లో నడవటమే యుక్తియుక్తముగా నడుచుకోవటం. దీని ద్వారా సహజంగానే ప్రతి కార్యంలో సఫలత ప్రాప్తిస్తుంది. స్థితి ఏకరసంగా ఉంటుంది. అంతేకాక సహజంగానే సర్వుల స్నేహిలుగా అయిపోతారు. స్లోగన్, ఆలోచించడం మరియు చేయడం సమానంగా ఉంటే విల్ పవర్ గల శక్తిశాలి ఆత్మ అని అంటారు. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి.
హర్షితంగా ఉండే గుణం పురుషార్థంలో చాలా సహాయకారిగా అవ్వగలదు. కానీ ముఖం ఎలా హర్షితంగా ఉంటుందో అలా ఆత్మ కూడా సదా హర్షితంగా ఉండాలి. ఈ న్యాచురల్ గుణాన్ని ఆత్మలోకి తీసుకొని రావాలి. సదా హర్షితంగా ఉంటే మాయ యొక్క ఏ ఆకర్షణ ఆకర్షించదు. ఇది తండ్రి ఇస్తూ ఉన్న గ్యారెంటీ. కానీ సదా హర్షితంగా ఉండేందుకు మీ ఆత్మిక గౌరవం షాన్లో ఉండాలి. అంతేకాక సహనశీలులుగా అయి సాక్షి దృష్టిగా ఉంటూ మాయ యొక్క ఆటని చూడాలి. అచ్చా. ఓం శాంతి. దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో, చేసే పని ఏమిటో. దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో, చేసే పని ఏమిటో. చెప్పరాదా అసలు నీ సంగతేమిటో, అందరూ ఉండి ఒంటరివై అర్థమేమిటో. సృష్టినంతా నడిపే నీలో శక్తి ఏమిటో, సృష్టినంతా నడిపే నీలో శక్తి ఏమిటో. కష్టమంతా తుడిచే నీలో శక్తి ఏమిటో, కష్టమంతా తుడిచే నీలో శక్తి ఏమిటో. ఇంతకీ నీకు మాతో బంధమేమిటో, ఎదురుగా ఉండి ఎవ్వరికీ చెందవేమిటో. విశ్వమంతా ఎంతో ఇదిగా వెతికినా సరే ఆరక్షణమైన కనిపించవుగా, అది ఏమిటో. దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో, చేసే పని ఏమిటో. ధర్మమే నీవైతే అధర్మం జయమేమిటో, శాంతమే నీవైతే అశాంతి భయమేమిటో. ధర్మమే నీవైతే అధర్మం జయమేమిటో, శాంతమే నీవైతే అశాంతి భయమేమిటో. సంపదుంటే ఇంకైనా సుగుణం ఇవ్వవేమిటో, సుగుణముంటే ప్రతి పూట అన్నం కరువేమిటో. ప్రేమే నీవైతే దీనులకి అందవేమిటో, అందరి మేలు కోరే నీకి నిందలేమిటో. దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో, చేసే పని ఏమిటో. పలుకులన్నీ నేర్పే నువ్వే పలకవేమిటో, ఆత్మకథలన్నీ రాసే నీ కథ ఏమిటో. పలుకులన్నీ నేర్పే నువ్వే పలకవేమిటో, ఆత్మకథలన్నీ రాసే నీ కథ ఏమిటో. పూల రంగుల్ని వేసే నీ
రంగు ఏమిటో స్వర్గముందే ఇంకా నీకు బెంగ ఏమిటో లోక బాధలన్నీ మోసే నీ మక్కువేమిటో లోక బాధలన్నీ మోసే నీ మక్కువేమిటో దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో ఉండే చోటేమిటో చేసే పని ఏమిటో దైవమా దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో నీ పేరేమిటో పని ఏమిటో దైవమా 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 దైవమా